ఎప్పుడైనా మీ జీవితంలో సమస్యలు చాలా పెద్దగా కనిపించాయా? మనం ఎంత చిన్నవాళ్ళమో, అవి ఎంత పెద్దవో అనిపించిన సందర్భాలున్నాయా? బైబిల్‌లో అలాంటి ఒక అద్భుతమైన నిజ కథ ఉంది. ఒకవైపు కొండంత ఎత్తున్న మహాయోధుడు, మరోవైపు సాధారణ గొర్రెల కాపరి అబ్బాయి. బలం, ఆయుధాలు, యుద్ధానుభవం అన్నీ ఒకరికి ఉన్నాయి. మరొకరికి ఉన్నది ఒక్కటే, దేవునిపై అచంచలమైన విశ్వాసం. అందరూ భయపడ్డ యుద్ధాన్ని ఒక చిన్న అబ్బాయి ఎలా గెలిచాడు? భారీ రాక్షసుణ్ణి ఒక చిన్న రాయి ఎలా పడగొట్టింది? ఇప్పుడు మనం చూడబోయే ఈ కథ దావీదు మరియు గోలియత్ కథ. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధానికి సిద్ధమయ్యారు. రెండు సైన్యాలు ఎదురెదురుగా కొండల మీద నిలబడ్డాయి. యుద్ధం ఎప్పుడైనా మొదలవుతుందనే పరిస్థితి. కానీ మొదలు కాలేదు. ఎందుకంటే ఒక మనిషి అందరినీ భయపెట్టాడు. అతనే గోలియత్. అతను చాలా ఎత్తుగా ఉండేవాడు, చాలా బలంగా ఉండేవాడు. ఇనుప కవచం వేసుకుని, పెద్ద ఖడ్గం, కఠారి పట్టుకుని యుద్ధభూమి మధ్యకు వచ్చేవాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒకే మాట చెప్పేవాడు. మీలో ఎవడు నాతో ఒంటరిగా పోరాడతాడు? గెలిస్తే మేమంతా మీకు దాసులం. నేను గెలిస్తే మీరు మాకు దాసులు. అతని గళం విన్న ప్రతిసారి ఇశ్రాయేలు సైనికులు భయంతో వెనక్కి తగ్గిపోయేవారు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇలా రోజులు గడిచిపోయాయి. అప్పుడే అక్కడికొచ్చాడు దావీదు అనే ఒక చిన్న అబ్బాయి. అతను సైనికుడు కాదు, గొర్రెలు కాచే కాపరి. తన తండ్రి చెప్పడంతో యుద్ధభూమిలో ఉన్న తన అన్నలకి భోజనం తీసుకువచ్చాడు. అక్కడి పరిస్థితి చూసి అతనికి ఆశ్చర్యం వేసింది. ఇంత పెద్ద సైన్యం ఉండి ఒక మనిషిని కూడా ఎదిరించలేకపోవటం అతనికి నచ్చలేదు. దావీదు అడిగాడు, ఈ మనిషి దేవుని ప్రజలను అవమానిస్తున్నాడు. ఎవరూ ఎందుకు ఎదురు నిలవడం లేదు? అతని మాటలు రాజు సౌలు దగ్గరకు వెళ్ళాయి. వెంటనే దావీదును రాజు ముందు తీసుకువచ్చారు. రాజు సౌలు అతన్ని చూసి అన్నాడు, నువ్వా అతనితో పోరాడేది? అతను చిన్నప్పటి నుంచి యోధుడు. నువ్వు చిన్న అబ్బాయి. దావీదు భయపడకుండా చెప్పాడు, నేను గొర్రెలు కాస్తుంటే సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. దేవుడు నాకు సహాయం చేశాడు. వాటిని జయించాను. ఇది అలాగే జయిస్తాను. దేవుడు నాతో ఉన్నాడు. రాజు అతని ధైర్యం చూసి తన కవచం, ఖడ్గం ఇచ్చాడు. కాని అవి దావీదుకు బరువుగా అనిపించాయి. ఇవి నాకు అలవాట్లేదు అని తీసేసి చేతిలో తన గుళ్ళెం మాత్రమే తీసుకున్నాడు. దగ్గరలోని వాగు దగ్గరికి వెళ్లి 5 మృదువైన రాళ్లు తీసుకున్నాడు. అలా ఒక చిన్న కాపరి అబ్బాయి, మహాయోధుడు ముందుకు నడిచాడు. గోలియత్ అతన్ని చూసి నవ్వాడు. నన్ను ఎదుర్కొనేందుకు కర్రలతో వచ్చావా? నేను కుక్కనా అని అవమానించాడు. కాని దావీదు భయపడలేదు. నువ్వు ఖడ్గంతో వస్తున్నావు, కాని నేను దేవుని నామంలో వస్తున్నాను అన్నాడు. అలా చెప్పి ఒక రాయి గుళ్ళెంలో పెట్టి బలంగా విసిరాడు. ఆ రాయి నేరుగా గోలియత్ నుదుటిపై తాకింది. ఒక్క క్షణం అంతే. ఆ భారీ యోధుడు నేలకూలిపోయాడు. అది చూసి ఫిలిష్తీయులు భయంతో పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యం విజయం సాధించింది. అలా దేవునిపై నమ్మకం ఉన్న ఒక చిన్న అబ్బాయి అందరూ భయపడిన మహాయోధుణ్ణి జయించాడు. ఈ కథ మనకు చెప్పేది చాలా సింపుల్. మన సమస్యలు గోలియత్తులా పెద్దగా కనిపించవచ్చు, మనము చిన్నవాళ్లమని అనిపించవచ్చు. కానీ దేవుడు మనతో ఉంటే ఏ సమస్యనైనా జయించగలం, ఏ యుద్ధమైనా గెలవగలం. అందుకే భయం కాదు, విశ్వాసమే నిజమైన బలం.